నేషనల్ టీంలో అందరికీ అవకాశాలు రావు. వచ్చినప్పుడు యూస్ చేసుకుంటే మరో అవకాశం వస్తుంది. లేదంటే అక్కడితో వాళ్ళ ప్లేస్ గల్లంత అవుతుంది. మరి కొంతమందికి అయితే ఒక మ్యాచ్ ఫెయిల్ అయినా, 2 మ్యాచ్లు ఫెయిల్ అయినా అవకాశాలు ఇస్తూనే ఉంటారు. కానీ ఓపెన్గా చెప్పాలంటే మన సెలెక్టర్లు అందరికీ కూడా సమాన అవకాశాలు ఇవ్వరు. కొంతమందికి అవకాశం ఇస్తారు, ఒక్క మ్యాచ్ ఫెయిల్ అయితేనే పక్కన పెట్టేస్తారు. దానికి ఉదాహరణ సంజు శాంసన్. తనకు అవకాశాలు ఎప్పుడూ కానీ రావు. వచ్చిన అవకాశాన్నే సద్వినియోగం చేసుకోవాలంటే ఎవరికీ కాదు. కనీసం ఒక సిరీస్ 2 సిరీస్లు వరుసగా అవకాశాలు ఇస్తేనే ప్రూవ్ చేసుకోగలరు. కానీ శాంసన్కు అలాంటి అవకాశాలు తక్కువ ఇచ్చారు. కానీ వచ్చిన అవకాశాలను యూజ్ చేసుకున్నాడు. మొన్న ఎగ్జాక్ట్లీ సౌత్ ఆఫ్రికా తాను 5 టీ20 సిరీస్కు సెలెక్ట్ చేశారు. కానీ చివరికి మ్యాచ్కు మాత్రమే సెలెక్ట్ చేశారు. అది కూడా శుభ్మన్ గిల్కు గాయం కావడంతో వేరే ఆల్టర్నేషన్ లేక తను తీసుకున్నారు. వచ్చిన అవకాశాన్ని సూపర్గా యూజ్ చేసుకున్నారు. దీంతో టీ20 వరల్డ్ కప్ సెలెక్ట్ చేశారు. ఈ సెలక్షన్ పట్ల టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంతోషం వ్యక్తం చేశాడు. నా తమ్ముడు సంజు శాంసన్ ప్రపంచ కప్కు ఎంపిక అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇక అతను అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. 2026 టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో సంజు శాంసన్కు కూడా చోటు లభించింది. అశ్విన్ మాట్లాడుతూ ఈ జట్టుతో వెళ్తే టీమిండియా ఖచ్చితంగా టైటిల్ మరోసారి నిలబెట్టుకుంటుందంటూ వ్యాఖ్యానించాడు. ట్విట్టర్లో స్పందించిన అశ్విన్, టైటిల్ డిఫెన్స్, లోడింగ్, అద్భుతమైన జట్టు, రింకు సింగ్ కూడా తిరిగి రావడం సంతోషంగా ఉంది. నా తంబి సంజు శాంసన్ ఎంపిక కావడం మరింత ఆనందంగా ఉంది. ఇప్పుడు అతను అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి శ్రమించి తిరిగి జాతీయ జట్టులోకి స్థానం సంపాదించిన ఇషాన్ కిషన్కు కూడా నా అభినందనలు అంటూ వ్యాఖ్యానించాడు.